కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీ 2వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 10వ వచనం చూడండి. 2 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు మిమ్మల్ని క్షమించుతున్నాను. అంటే మీరు గమనించండి, దేవుడు ప్రతిదీ రాయించాడు. వాక్యం అంటే ఏంటి? అర్థం మీరు గమనించండి. క్షమాపణ కలిగి ఉంటేనే మనం పరలోకానికి వెళ్తామని ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు గమనించండి, ఇంతకుముందు మీరు ప్రారంభ పలుకుల్లో విన్నారు. యాకోబు ఏశావుల సందర్భాన్ని చూస్తే అసలు అవసరం లేదు, దేవుడే సహాయం చేస్తుంది అన్నీ. అంటే మార్పు చెందాడు. అసలు ఆయన తల్లి తప్పు కూడా లేదు. అంటే అది నిబంధన ప్రకారంగా అసలు ఆయనకు ఆశీర్వాదం ఈయనకే. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతున్న దాని ప్రకారంగా చేసింది, కానీ అలా మోసం చేసుడు అన్నీ ఏమి లేవో మనం కొంచెం గమనిస్తే సరిపోద్ది. కాకపోతే ఏదేమైనా అన్న దగ్గరికి పోయి ఉండడం అంటే, తమ్ముడి దగ్గర అత్తుకుని వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. 7 మార్లు పడిపోవడం, ఆయన సాగిల పడడం, మందరుగా ముందుకు పంపించడం అంటే ఇది కాదు. నేను ఇవాళ రేపు కొంచెం ఇవ్వాలంటేనే అమ్మ నేను వానికి ఎందుకు ఇస్తా, స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉండే వీళ్ళు మనుషులు. కానీ నా అన్న నా బంధం ముఖ్యం తప్ప ఆస్తుపాస్తులు కాదు అనేది ఒక విలువైన సంగతి యాకోబులో మనం చూడగలం. మీరు గమనించండి, అలా తల్లి చేతనే ప్రేరేపింపబడినవాడ ఏంటి, కానీ ఆమె దేవుని నియమాన్ని పూర్తి చేసింది. వాళ్ళని ఎవరిని తప్పుపట్టడానికి మనకు వీలు లేదు అని మనం కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. కానీ మీరు గమనించండి ప్రియమైన దేవుని వల్ల, ఇక్కడ 10వ వచనంలో మీరు గమనిస్తే 2:10 2 కొరింథీ దాంట్లో మనం చూస్తే ఏమంటున్నాడు? మీరు దేని గూర్చి అయినను ఎవరైనా క్షమించినా నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు. మీరు గమనించండి, మన హృదయాలు కఠినపరిచేసి క్షమాపణ లేకుండా చేసేది ఎవరికైనా ఎవరంటున్నారు? సాతానుకు విడమియొద్దు. అంటే దేవునికి విడమిస్తే సాతాను మనకు దూరిపోయి క్షమాపణ లేకుండా భయంకరమైన, అది కూడా భయంకరమైన పాపం, దేవునికి దూరం చేసేది, పరలోకానికి అడ్డొచ్చేది. క్లియర్ కట్గా చెప్తున్నాడు మొత్తం. ఇక కింద వచ్చిన చూడండి ఏమంటున్నాడు? సాతాను తంత్రములను ఏమంటాడు? సాతాను తంత్రం మనం ఎరగని వారము కామంటే నాకు అన్నీ తెలుసు. సాతాను తంత్రం మనం ఎరగని వారం కామంటే అర్థం ఏంటి? సాతాను ఎలా కుటుంబాలను చీలిస్తాడు, ఒకరినొకరు కాకుండా ఎలా చేస్తాడు అన్నది నాకు చాలా బాగా తెలుసు. మనం అందరం ఎరిగినాం. నేను వారి గురించి చెప్పాను. అపోస్తుడైన అంటే పౌలు గారు కానీ, అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ సాతాను గురించి అంత స్పష్టంగా చెప్పకపోయినా యేసుక్రీస్తు మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, ఆదరణకర్త వచ్చిన తర్వాత ఇంకా ఏమైనాడు? సాతాను క్రియలు లయపరచుటకు ఏమొచ్చిండు? మనుష్య కుమారుడు వచ్చినదేనా? సాతాను క్రియలు లయపరచడానికి, సాతాను కబంధాస్తలో చిక్కుకొని పోయి ప్రేమ, జాలి, దయ, కరుణ అనేది ఏమాత్రం లేకుండా కఠిన మనసులు పెట్టేసింది. మనిషికి ఇలాంటి స్వభావం లేదండి. క్షమాపణ కలిగే తండ్రికి ఏ స్వభావం ఉంటుందో పిల్లలకు అదే స్వభావం ఉంటుంది. కానీ వీడు ఏమైపోయాడు? క్షమించలేని మనసు అనేది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది సాతాను తంత్రం, మనం ఎరగని వారం కాదు అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన అందరి మనసులు మంచివే, మనం అందరం మంచోళ్ళమే. కానీ ఎందుకు మన మనసు కఠినం చేసిందంటే దుష్టుడు. ఎందుకంటే దేవుని వాక్యానికి నువ్వు మనసు ఇచ్చినామనుకోండి, నీ మనసులో జాలి దయ ఉంటుంది. ఏమాత్రం అందులో నుంచి బయటకు వచ్చినామనుకో సాతాను ఏమైపోతాడ? నేను క్రీస్తు సముఖమందు నేను ఒప్పుకుంటున్నాను, క్షమిస్తున్నాను అంటున్నాడు. అంటే ఈయనకు మొత్తం తెలుసు అన్నమాట క్షమాపణ. ఎందుకంటే యేసుక్రీస్తు మొదటి మాటలో చెప్పాడు కదా, అంటే సిలువలో చనిపోతూ కూడా అంత కొడుతున్నా అంత చేస్తున్నా కూడా క్షమించాడు. అంటే పౌలు గారికి బాగా అర్థమైంది, అమ్మో క్షమాపణ లేకపోతే. ఎందుకంటే ఆయన సంఘాన్ని హింసించిండు, భయంకరంగా ఇబ్బంది పెట్టిండు, చంపిండు, చెరసాల్లో వేసిండు,
చాలా ఇబ్బంది పెట్టిండు. అంటే పాపుల్లో నేను ప్రధాన పాపిని అని చెప్పుకుంటాడు ఆయన. పాపుల్లో నేను ప్రధాన పాపిని, తెలియక చేసినందుకు నేను కనికరింపబడుతుంది అంటాడు. తెలియక చేసినందుకు కనికరింపబడుతుంది. మరి తెలిసి చేస్తే కనికరం నేను పొందలేను అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా చెప్తాడు ఆయన. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు 14 పత్రికలు రాసిండు. 14 పత్రిక, రోమా నుంచి వెళ్ళి ఎబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు అపోస్తుడైన పౌలు గారు ఉన్నతమైన సంగతులు చెప్పాడు. పాత నిబంధన అలాగే ఈ కొత్త పరిశుద్ధాత్మ ప్రేరణతో అన్నిటిని మిళితం చేసి చెప్పిన పుస్తకాలు అయి ఉంటుంది. అంటే మాటలు పాత నిబంధనలు కూడా కల్పిస్తుంటాయి మనకు మంచిగా. ఈయన పత్రికల్లో చాలా జాగ్రత్తగా చూస్తే ఎబ్రీ పత్రికల్లో ఆ ఛాయారూపకమైన ఆ గుడారం ఏంటి, పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలం ఏంటి, వాళ్ళు సంవత్సరానికి ఎలా వెళ్ళిపోతారు, తమ కాని రక్తంతో తీసుకొని పోయి ఎలా ఉంటారు అక్కడ పరిశుద్ధమైన, అదంతా క్లారిటీగా మంచిగా విడమర్చి కొత్త నిబంధనలు ఎబ్రీ పత్రికలో మనకు చెప్తాడు. పాత నిబంధనలు అంత వివరణ ఉండదు. కానీ కొత్త నిబంధన ఏంటి? పరిపూర్ణమైన గ్రంథం. పాత నిబంధన ఛాయారూపకమైంది. కొత్త నిబంధన సంపూర్ణమైన గ్రంథం. అందులో చెప్పబడింది ఇందులో మొత్తం నెరవేర్చాలి. ఖచ్చితంగా ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీరు బాగా గమనించండి, ఇక్కడ అదే చెప్తున్నాడు. క్షమించాలి అంటే సాతాను తంత్రం మనము ఎరగని వారము కాము అంటున్నాడు. కింది వచనం కూడా ఏమంటున్నారు కానీ సాతాను మనలను మోసపరచకుండానట్లు మీరు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు, అంటే సాతాను ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తుందండి. మీరు గమనించండి, దేవుని నమ్మిన బిడ్డలకు పరలోకం రాకుండానే మన టార్గెట్. ఏ ఒక్కరు పరలోకం నాకు దక్కని సింహాసనం, లేకపోతే నాకు దక్కని లోకము వీళ్ళకెందుకు అని వాడు ఏంటి కక్ష కట్టి భూమి మీదకి వచ్చాడు. వాడు కక్ష కట్టి, అందుకని మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదిరని వెతుకుతూ తిరుగుచున్నాడు. అంటే వాడికి అసలు నిద్ర లేదేమి లేదు. వాడికి దేవుడు కునుకడు నిద్ర, ఇశ్రాయేలును కాపాడే యెహోవా ఏమైపోయింది? కునుకడు నిద్రపోడు అని ఏదైతే మనం చదువుకుంటామో, ఈ దుష్టుడు కూడా మనల్ని పాపంలో పడగొట్టడానికి, క్షమించే మనసు లేకుండా చేయడానికి, దేవునికి దూరంగా చేయడానికి ఏం చేస్తాడు? వాడు కూడా కునుకడు నిద్రపోడు. మీరు గమనించండి, మనల్ని కఠినపరుస్తాడు. క్షమాపణ మనలో ఉండనివ్వడు, జాలి మనలో ఉండనివ్వడు. ఇవన్నీ ఎవరు? మనకు తెలియకుండానే మనం కఠినపరుస్తాం. తెలిసి మనం తప్పు చేయమండి, తెలిసి మనకు తెలియకుండానే తప్పులోకి వెళ్ళిపోతాం. అంటే సాతాను అంత కుయుక్తి, సాతాను మాయ మనుషుల మీద ఎంత బాగా పనిచేస్తుంది. ఎక్కేనా మనం దేవుళ్ళలో ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ వాక్యమైన అర్థంలో చూస్తే అసలు ఎక్కడ ఉన్నాము ఏంటి అనే పరిస్థితి మనం తెలుసుకోవద్దు. మీరు గమనించారా? ఇంకా చూద్దాం. కొలసీలకు రాశాం మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మంచి మాట ఉంటుందండి. మత్తయి గారు చెప్తున్నాడు, అంటే రాసింది మత్తయి అయినా చెప్పిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు మంచి మాట చెప్తున్నాడు. కొండ మీద ప్రసంగము 5, 6, 7 వచన 7 అధ్యాయాలు కూడా మొత్తం దానికి సంబంధించి ఉంటుంది. 14వ వచనం చాలా జాగ్రత్తగా చదువుతున్నాం. 13వ వచనం మనం చదువుకుందాం. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు. అంటే మీరు ప్రార్థన ఎలా చేయాలంటే మాకు చెప్తున్నాడు, మీరు ఇలా చేయాలని యేసుక్రీస్తు చెప్తున్నాడా. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. క్లియర్గా చెప్తుండే. ఇక్కడ ఏమైనా ఉందా? ఏమంటున్నాడు? మీరు మనుషులు మీ పట్ల ఏదైనా అపరాధాలు చేస్తే మీరు ఏమంటున్నారు? మీరు క్షమించిన ఎడల మీకు క్షమాపణ దొరుకుతుంది. మరి క్షమించకపోతే ఏమంటున్నా? ఆయన చెప్తుండే చూడండి బైబిల్. మనుషుల అపరాధములను మీరు క్షమింపకపోయిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమింపడు. క్షమాపణకు క్షమాపణ, అంతేనా? అంటే ఇక్కడ ఏమంటుండు? మీరు క్షమిస్తే తప్ప నేను క్షమించలేను. మరి క్రీస్తు రక్తంలో కడగబడ్డావు నాయన, మంచిదే. కానీ నేను చెప్పిన మాట ఆజ్ఞాతిక్రమం పాపం, పాపానికి జీతం అని ఎప్పుడు చదువుకుంటాం కదా. ఎవరైనా చెప్తున్నా, నేనైనా వింటున్నా, మీరైనా, మనం పరలోక వారసులు, పరలోక సంబంధులు. 1000 ఏళ్ళు ఇక్కడ బతకనికి రాలే. జస్ట్ కొద్ది రోజులు ఇక్కడ ఉండి ఈ లోకాన్ని వదిలిపెట్టి మహాలోకానికి చేరవలసిన వారం మనం. అందుకనే సాతాను మనలో ఎవ్వరిని పరలోకానికి చేరకుండా తండ్రి మనసును అర్థం చేసుకొని తండ్రికి దగ్గరగా ఈ లోకానికి దూరంగా బ్రతకకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుతో దుష్టుడు పండిన పన్నాగములో మన జీవితాలు ఏమైపోతున్నాయి? ఇదైపోతున్నాయి. అందుకని మీరు క్షమిస్తేనే మీకు క్షమాపణ దొరుకుతుంది. ఎక్కడ? తండ్రి క్షమిస్తాడు. యేసుక్రీస్తు స్వయంగా తన నోట పలికిన మాట.
యేసుక్రీస్తు తన నోట పలికిన మాట, ఇది ఉండాలి నాయన మీకు, ఇది ఖచ్చితంగా ఉండాలి. పరలోకానికి ఏమడ్డొస్తాయి అన్నాడు? మీ దోషాలు మీ పాపాలే నాకు అడ్డొస్తాయి. రక్షింపనేరకుండానట్లు నా చెయ్యి ఏమైనా కురచకలేదు, విననేరకుండానట్లు నా చెవులు మందము కావు అన్నాడంటే ఏంటి? ఏమొస్తున్నాయి అయ్యా మరి ఇంత మంచిగా వింటున్నావు కదంటే, మీ పాపాలు మీ దోషాలు మాత్రమే మీకు మాకు అడ్డొస్తున్నాయి అని పాత నిబంధనలు చెప్తే, కొత్త నిబంధన ఏమంటాడు? నువ్వు క్షమాపణ కలిగి ఉంటే నేను మీ ఎన్ని పాపాలని క్షమిస్తా, మీరు క్షమాపణ లేకపోయిందనుకో నేను కూడా క్షమించలేను నాయన అని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలోనే ప్రారంభ తొలి పలుకులలోనే ఈ మాటలు చెప్తున్నాడు. అంతవరకు ఈ మాటలు చెప్పిన నాదుడే లేడు. మానవ దేహంలోనికి వచ్చి ఈ మాటలు ప్రవక్తలు కూడా చెప్పలేదు. ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినా కూడా వాళ్ళు కూడా చెప్పని పాత నిబంధనలో పలకని మాటలు యేసుక్రీస్తు నోట జాలువారుతున్న అమూల్యమైన మాటలు. మీరు గమనించండి, ప్రపంచంలో ఎవరైనా పలికిరా ఇలాంటి మాటలు? క్షమాపణ మీకు దొరకాలని ఆయన ప్రతి వారిని క్షమించాలి. మళ్ళీ చదివినాడు అదే మాట 11 నుంచి చదువుతాం. మనం అనుదిన ఆహారం మాకు దయచేయము అంటాడు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. పరలోక ప్రార్థన అంటారు. ఇది యేసుక్రీస్తు శిష్యులకు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన కాదు. అపార్థం చేసుకుంటారు చాలామంది. మమ్మల్ని శోధనలతో తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అని చెప్పి 15వ వచనం చూడని ఏమంటాడు? మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. క్లియర్గా ఉంది, అర్థమైన అరటిపండు తొక్క వలిచి నోట్లో గుజ్జు పెట్టినట్టుంది కథ. బైబిల్ ఎంత బాగా చెప్తుంది చూడండి. తండ్రి ఎంత గొప్పవాడంటే, ఏ ఒక్కరు నా పిల్లలు నరకానికి వెళ్ళిపోవద్దు, అపార్థం చేసుకోవద్దు. ఖచ్చితంగా సాతానుకున్న కుయుక్తులను మొత్తం బయలుపరిచేసిందండి. వాడు ఏం చేస్తాడు, ఎంత మోసకారి వాడు, ఎంత అబద్ధికుడు వాడు, మనుషులను ఎలా వంచిస్తాడు, దేవునికి దూరం చేసి అరే పర్లేదు అన్నట్టుగా ఎలా ఏం మారుస్తాడు. మీరు గమనించండి, వాక్యం తెలియకరా మనం పొరపాటుపడి, వాక్యం తెలిసినా కూడా మనల్ని కఠినపరుస్తున్నారంటే ఏంటి? మీరు గమనించండి. ఈ వాక్యం నాకు కూడా అప్లై అవుతుంది. ఈ వాక్యము నాకు కూడా అప్లై అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది. ఈ 1 సంవత్సరం మొత్తం వీళ్ళు అన్నవాళ్ళు రాలే, దూరంగానే ఉన్నారు. వస్తారేమని నేను ప్రార్థన చేస్తున్నా, వీళ్ళు వస్తలేరు. మీరు గమనించండి. ఇప్పుడు నేను వాళ్ళతో సమాధానం పడ్డట, విరోధం పెంచుకున్నట? నేను విరోధంగా ఉన్నట్టే ఈ మాట ప్రకారంగా. ఇలా ఉండి సపోర్ట్ అనుకున్నావు అనుకోండి, నువ్వు వాళ్ళని క్షమించకపోగల నేను చేసినా, లేకపోతే ఈ అపరాధములు ఇంతకుముందు మనం తొలి పలుకుల్లో మాట్లాడుకున్నాం. నువ్వు బలి అర్పించడం ఆయన అర్పించడం కంటే ముఖ్యంగా పోయి నీ సహోదరులతో సమాధానం పడు. ఎన్ని ప్రసంగాలు చేస్తుంది, ఎన్ని పాటలు పాడుతుంది, దీంతో సమాధానం లేకుండా చేసిన సేవ కూడా అది వ్యర్థము. అంతేనా కాదా? అది అందరికీ వర్తిస్తుంది. దేవుని సమకమందు సిగ్గుపడకుండా ఒప్పుకుంటేనే మంచిది. ఒప్పుకోవాలి, వదిలిపెట్టాలి. మన లోపల దాచుకోవద్దు. మన లోపల దాచుకోవడానికి లేదు. ఎందుకంటే మన జీవితం ఎలాంటిది? ఆవిరి అన్నాడు, అంతేనా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితానికి ఎందుకయ్యా మనకు అతిశయాలు? అదేనా కదా? ఈ ఖచ్చితంగా నాకు కూడా వర్తించే మాట. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకనే మన లోపాలను దిద్దేదే దేవుని వాక్యం. ఖచ్చితంగా చనిపోతే ఎక్కడికి వెళ్ళామంటే ఈ లోపాలు ఉంటే నా దగ్గర రావు. ఈ లోపాలని బ్రతికుండగానే సరి చేసుకుంటేనే భూమి మీద ఇవ్వబడిన ఆయుష్కాలంలో మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియదు. పొరపాటున విరోధంగా ఉండి క్షమించకపోయి పుట్టుకుని చచ్చిపోయినాం అనుకో, ఈ మాట ప్రకారంగా ఎక్కడికి వెళ్ళాలి? క్షమించడు అంటుడు, తండ్రి క్షమించడు అంటుడు యేసుక్రీస్తు స్వయంగా. క్షమించడు. క్షమాపణ దొరకనిది ఏంది? సహోదరుని క్షమించకపోవడం. నీకు క్షమాపణ నేను క్షమించను. నువ్వేం విత్తుతావో అదే పంట కోస్తామని చెప్పిండా లేదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలన్నీ మన బాగుకోరి మనల్ని ప్రేమించి ఖచ్చితంగా చెప్పిన మాటలు. చూద్దాం. కొలసీలకు రాసిన మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 34 నుంచి చూడండి. 18:34. బైబిల్ అంతా చదువుతుంటే అరే మనం ఎలా వెళ్ళగలం పరలోకము, అసలు ఏంటి ఇన్ని మాటలు ఎందుకు రాయించాడంటే మనము ఆ నరకానికి వెళ్ళిపోకుండా ఉండడానికి, అంతే. 34, 35 చివరి వచనాలు. అందుచేత తన యజమానుడు కోపడి
తన అంటే దీని బాకీ గురించి దాని గురించి సందర్భం చెప్తారండి. దీనికి ఫుట్నోట్లో ఎన్ని కోట్లు ఉన్నాయి చూడనా. ఫుట్నోట్లో ఒకటి ఉంటుంది, మీరు గమనించండి. 3,600 రూపాయలు ఒక తలాంత్ అంటే క్షమించిందా లేదా? కోట్ల రూపాయలండి. అందుకు నువ్వు ఒక గల్ల పట్టుకుని మొత్తం దేవుడు వాని భార్య పిల్లలను అరే సరేలే నాయన ఇక వాని భార్య పిల్లలను పిలిపించి ఇవన్నీ కట్టాలి ఖచ్చితంగా అంటే వేడుకున్నాడు. కనకర పట్టాడు, వదిలేసిండు. వాళ్ళకి 50 రూపాయలు ఇచ్చాడు, పోయి గల్ల పట్టుకుని వీడికి 50 రూపాయలు ఇచ్చాడు అంతే, వాని పోయి గల్ల పట్టుకుంటాడు వీడు. అందుకనే వాడికి కటిక చీకట్లు వేయండి వీడిని. నేను క్షమించిన తర్వాత నువ్వు పక్కన ఎందుకు క్షమించలేదు అన్న ఉపమాన భావం ఉంటుంది, చాలా వండర్గా ఉంటుంది. ఎందుకంటే నేను షార్ట్ టైం కిందికి చెప్తాను. నేను కింది వచ్చాను చూడాను. చెల్లించే వరకు బాధించు వారికి వాడిని అప్పగించుము అని చెప్పింది. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి మీ ఆ ప్రకారమే నువ్వేం చేస్తే కాదే నేను క్షమిస్తే హృదయపూర్వకంగా అరకొర కాదు, పెదవులతో కాదు. క్షమించిన అయిపోయింది అట్లా కాదు. మనిషి గుర్తించకపోవచ్చు, నేను గుర్తించకపోవచ్చు క్షమించిందా లేదని. అవునా కదా? నీ మనసులో ఏముందో నాకేమెరక, నా మనసులో ఏముందో మీకేమెరక. అందరి హృదయాలు పరీక్షించే దేవుని తెలుస్తుంది కదా. నేను పూర్ణ హృదయంతో నేను క్షమించినా లేకపోతే కావాలని ఏదో పెదవులతో క్షమించినా దేవుని దగ్గర దొరికిపోతే ఏమైపోతాం? జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమైన చెప్పినా లేదా? ఖచ్చితంగా ఇది చదివే మనందరికీ వర్తిస్తుందా లేదా? ఎన్నాళ్ళు ఉంటామండి భూమి మీద? కొద్ది రోజులే కదా, కొద్ది రోజుల్లో మనకు ఎందుకు ఇవన్నీ అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు నా దగ్గర రావాలి, మీరు నా బిడ్డలు. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపకపోయిన ఎడల పరలోకపు తండ్రి కూడా అదే ప్రకారము మిమ్మలను ఏమంటాడు? ఒకవేళ క్షమిస్తే ఏమైపోతుంది? క్షమాపణ దొరుకుతుంది. క్షమించకపోతే క్షమాపణ దొరకదు. క్లియర్గా చెప్తాడు, చదువునా. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. నొక్కి చెప్తుండు, చేస్తాడు ఖచ్చితంగా, కన్ఫర్మ్. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు స్వయంగా చెప్తుడు. యేసుక్రీస్తు ఏంటి? సత్యమై ఉన్నాడు. ఆయన ఎందు ఏ కపటము లేదు. ఆయన మాట ఏంటి? శిలాశాసనం. ఆయన అవునంటే అవును, ఆయన ఈ యొక్క మాట అన్నాడంటే కథం అయిపోయినట్టే. తండ్రి క్షమించాడు. మిమ్మల్ని నేను క్షమిస్తున్నానంటే నేను క్షమించకపోతే నేను ఎక్కడ పరలోకం వెళ్తా? అందుకనే తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీళ్ళకి తెలియదు అన్నప్పుడు మీరు గమనించండి. తండ్రి మనసు బాగా తెలిసింది ఎవరికండి? యేసుక్రీస్తుకు బాగా తెలుసు. తండ్రి మనసు ఏంటో, తండ్రి ఎలాంటి ఆలోచిస్తాడో యేసుక్రీస్తుకు బాగా తెలుసు కనుక కొడుతున్నా, ఒళ్ళంతా చీల్చబడుతున్నా, భయంకరంగా ఉమ్మివేతలు వేసినా, అరిచేతులతో చెంపల మీద కొట్టినా, మీరు గమనించింది, వంగబెట్టి గుద్దినా, నిన్ను యేసు నువ్వు ప్రవచించు, ఎవడు నిన్ను కొట్టాడో ప్రవచించు అన్నా కూడా, హేళన చేసినా కూడా, తలకు ముళ్ళ కిరీటం మళ్ళీ మొత్తం తలకు పెట్టినా కూడా, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టిన బిగ్గొట్టినా కూడా మీరు గమనించండి. తండ్రి వీరు ఏం చేయుచున్నా వీరు క్షమించు. ఆయన క్షమిస్తే యేసుక్రీస్తు ఏమో ఆయన తెలుసు, నేను క్షమిస్తే తప్ప నా తండ్రి దగ్గర నేను వెళ్ళలేను. అంతే కదా? ఈ మాటకు అదే అర్థం కదా. మీరు గమనించండి, ఎందుకు ఉట్టిని క్షమించింది ఆయన? నేను ఒకవేళ ఈ కోపం ఏమాత్రం పెట్టుకున్నా నేను వెళ్ళను పరలోకం అని యేసుక్రీస్తు తెలుసు. ఇంత బలియాగం అయితే ఇంత చేసినా కూడా నేను వీళ్ళు కొడుతున్న మీద ఏమాత్రము హృదయపూర్వకంగా నేను క్షమించకపోతే నా తండ్రి దగ్గరికి వెళ్ళలేను. తండ్రి పక్షపాతి కాడు, పక్షపాతం లేకుండా ఆయనే తీర్పు తీర్చేవాడు. అంతేనా కదా? అందుకనే తండ్రి వీరేమి చేయించున్నావు నీకు తెలియదు, క్షమించు. హృదయపూర్వకంగా క్షమించిండు. యేసుక్రీస్తు ఏం చేసాడు? హృదయపూర్వకంగా 100% క్షమించిండు వారిని. వాళ్ళ మీద ఏది పెట్టుకోవాలి, అసలు ఏమనలే. కొద్దిని అన్నాడు, ముఖం మీద ఉమ్మేసిడు, క్షమించిండు. పక్కలో బల్లె పొడిచిండు కూడా క్షమించిండు. అంటే ఏంటి? పరలోకం వెళ్ళవలసిన వారికి ఉండవలసిన గుణలక్షణాలు, సద్గుణాలు ఏంటి? ఇవన్నీ ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. అవి రాత్రి అవుతాయా? రావు. ఇదేమైపోవాలి? దైవికమైన సాధన మనకు అవసరం, ప్రాక్టీస్ మనకు అవసరం, సాధన చేయాలి ఖచ్చితంగా. రాత్రి భక్తులు ఎవరు కాదు, నేర్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి లోపాలన్నీ.
దేవుని వాక్యమైన అర్థం దగ్గర మంచిగా చక్కగా మన అంతరంగంలో ఏమున్నాయి ఏం కదా ఆయాసకరం, దేవునికి ఆయాసకరమని దేవునికి నచ్చని నాలో ఏమున్నాయి అని ఏం చేయాలి? వాక్యమైన అర్థంలో మనం ఖచ్చితంగా చూసుకోవాలి. చెప్తున్నా నేను చూసుకోవాలి, వింటున్నా మీరు చూసుకోవాలి ఖచ్చితంగా. అది అందరికీ వర్తించే వాక్యమే తప్ప కొందరికి కానే కాదు. వింటున్నారా? అందరికీ వర్తించేదే, చెప్తున్నా నాకు వర్తించేదే, వింటున్నా మీకు వర్తించేదే. అందరినీ సరిచేసి ఇక్కడనే భూమి మీద నిన్ను పరలోకానికి సిద్ధపరిచే దేవుని వాక్యం. విన్న వెంటనే మన మనసు అనేది వెన్నలాగా కరిగిపోవాలి దేవుని మాటకు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఒకసారి ఆలోచించండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి ఏమంటున్నాడు. అపోస్తుడైన పౌలు క్రీస్తుని పోలి నడుచుకుంటే మహానుభావుని ఎంతమంది అనుకోరు తెలియకనా? ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టుడు పాపం. ఎవరిని? పౌలు గారిని బెత్తముతో పోతారు, విపరీతంగా కొడతారు ఆయనను. ఆయన కూడా ఎంత మహానుభావుడు, ఎలా క్షమించిండండి. క్షమాగుణం కలిగిన వాడే పరలోకానికి వెళ్తాడని ఈయన పత్రికల్లో కూడా చాలా మంచి మాటలు రాస్తారండి. 3:13 3:13 నుంచి ఎవడైనను తనకి హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. అబ్బా ఏమంటాడు? ఎవడైనా నీకు హాని చేస్తున్నా నీకు తెలిసింది, కానీ నువ్వు ఈ లోకవాసివి కాదు. అలా హాని చేయాలని వాడు అనుకుంటుండా, నీకేదో హాని చేయాలనుకుంటున్నా నాయన, వాడిని నువ్వు క్షమించు. ఎందుకంటే వాడు అనుకుంటాడు, వాళ్ళలోకి ఒకడు దూరిండు, అందుకే నిన్ను వాడు కొడతదుకో, లేకపోతే నిన్ను ఏదో అనుకోవాలనుకుంటాడు. అందు గురించి సాతాను తంత్రము మీరు ఎరిగుండాలి అని ఖచ్చితంగా చెప్తుండు. మన ప్రణయం లేకుండా కొన్ని విషయాలు మనకు తెలియకుండా మన జీవితంలో జరిగిపోతాయి. తెలుసా? మన ప్రణయం ఉండదు, ఏముండదు, అసలు ఎందుకు జరిగిందని చాలా బాధపడ్డా కూడా ఏం ప్రయోజనం ఉండదు. అన్నీ చేపిస్తాడు దుష్టుడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుని దగ్గర వాక్యం చదువుతూ ఒకసారి ఆలోచించడం మనకు, అయ్యో ఇది జరగకుండేది కాకుండా అసలు ఎందుకు జరిగిందో ఏం కథో ఏమైపోయిందో మనకు తెలియకుండా అయిపోయింది అంటారు. అంటే దుష్టుడు అదే, మనకు తెలియకుండానే మన దేవుని నమ్మిన బిడ్డలనే పాడు చేస్తారు తప్ప నమ్మనంతో పని లేదండి. నమ్మిన బిడ్డలే ఏ ఒక్కరు పరలోకానికి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుతో దుష్టుడు పండిన పన్నాగం అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకరినొకడు సహించుతూ ఒకరినొకడు క్షమించాలి అని చెప్తూ, ప్రభు మిమ్మును క్షమించులాగునా మీరును క్షమించుడి. వీటికన్నిటికి పైగా పరిపూర్ణమైన అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. 14వ వచనం చూడనా? వీటన్నిటికి పైన పరిపూర్ణతను అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములో ఏలుచుండనీడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా. ఇప్పుడు అందరం వేరు ఉన్నాం కదండి. ఏమంటాడు? క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయి. మీరు గమనించండి, అవయవాలుగా ఉన్నాయి. మరి అవయవాలుగా ఉంటే ఎలా ఉంటుంది? 12వ అధ్యాయంలో మీరు పోయినాక చదువుకోండి, కొరింథీయులకు రాసిన పత్రికలో అవయవాల గురించి ఒకరినొకటి ఎలా పరామర్శించుకుంటే ఏంటని మంచి రూపకాలంకరంగా చెప్తారు అక్కడ. మీరు గమనించండి ఎంత బాగుండాలో అని. సంగమన శరీరం వరకు మనం ఏమై ఉండాలి? అవయవాలు ఉండాలి. శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే కదా. మరి ఇవన్నీ చెప్పింది ఎందుకు? మనం తొట్టిల్లిపోకుండా, మనం పడిపోకుండా. అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి ఖచ్చితంగా. ప్రేమ మనలో ఉండాలి కదా. ఎక్కడ మీరు కొత్త నిబంధనలు చూడండి, ప్రేమ పాత నిబంధనలో మీరు గమనించండి బాహ్య సంబంధమైంది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైంది. ఆత్మసంబంధమైన అన్ని విషయంలో. అందుకనే కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పమని చెప్పింది ఎవరు? ప్రపంచంలో ఎవరు లేడు, యేసుక్రీస్తు తప్ప. వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్కడు యేసుక్రీస్తు మాత్రమే. మనుషుల గురించి ప్రాణం పెట్టిన వాళ్ళు ఉండరా? అసలు మరణాన్ని గెలిచినోడు వాడు ఉండా? ఎవరు చచ్చిపోయినా కూడా సమాధిలోకి వెళ్ళిపోయారు తప్ప బయటకు వచ్చినోడు ఒక్కలేడు. ఖాళీ సమాధి యేసుక్రీస్తు ఒకటి. చరిత్రలో నిలిచిపోయింది మాత్రం యేసుక్రీస్తు ఒకడే. యుగ పురుషుడిగా, శక పురుషుడిగా, కాలానికి కాలాన్ని విభజించే నాయకుడిగా యేసుక్రీస్తు మాత్రమే నిలిచిపోయాడంటే ఎంతోమంది గొప్ప వాళ్ళు వచ్చారు, చనిపోయారు, సమాధిలో కూడా వెళ్ళలేడు, క్యారెక్టర్ లేని వాళ్ళు అందరూ.
ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపము లేకుండా బ్రతికాడు. 33.5 సంవత్సరాలు నిప్పులాగా బ్రతికిండు. ఎవరు? యేసుక్రీస్తు. అందుకే దేవుడిచ్చిన తలాంతరం. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో ఎలా ఉండాలి? క్షమించమని చెప్పిండు. ఎవరు చెప్పలే? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తే చెప్పిండు. ఎవరు చెప్పలే? శపించిన వారిని సైతం దీవించమని చెప్పింది ఆయనే. వాడు చెప్పిండా? మాటకు మాటను, దెబ్బకు దెబ్బ కొట్టు, రకరకాలుగా చేసుకురు. కానీ ఈయన మాత్రం అలా కాదు. ప్రేమించు, ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ధన్యులు ధన్యులు అని ఒక పాట వస్తుంది. హృదయ శుద్ధి గలవారు ఎంత ధన్యులుగా ఉండాలో, ఎలా ప్రేమించాలో అని చాలా వండర్గా ఉంటుంది. దగ్గర దగ్గర 6 చరణాలు ఉంటుంది. 6 చరణాల పాట, చాలా పెద్ద పాట. అందులో వాక్యాన్ని మంచిగా ఇమిడించి చక్కగా ప్రతి వచనం అనేది తగులుతుంది. ఆ పాట ఉంటే ఖచ్చితంగా కఠిన హృదయాలు కూడా కరిగిపోతట్టుంటాయి. అందులో అంత మంచి లిరిక్స్ దేవుడిచ్చిండు. అంత మంచి లిరిక్స్ మొత్తం ఎలా ఉండాలి? బోధించేవాడు ధర్మశాస్త్రమును, యెహోవా ధర్మశాస్త్రమును పాటించి బోధించాలి అని ఉంది. యెహోవా ధర్మశాస్త్రము ఇనుకోర జనులు ధన్యులు. ఎవరు ధన్యులు? క్షమించే జనుడు ధన్యులు. ఎవరు ధన్యులు? ప్రేమించే జనుడు ధన్యులు. చాలా బాగా వస్తుంది అది కూడా. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి ఎంత మంచి మాటలు దేవుడు రాయించిండో. అనుబంధంగా మనం ధరించుకోవాలంటే కింది వచ్చిన ఒక్క శరీరంగా మీరు పిలువబడితిరి ఒక్క శరీరంగా మీరు పిలువబడితిరి అని చెప్తండి. ఆ ఒక్క శరీరంలో ఉండాలంటే మీరు గమనించండి, ఒక కాలుకు దెబ్బ తాకిందనుకో శరీరం మొత్తం బాధపడుతుందండి. తెలుసా? కాలుకు దెబ్బ తాకిందనుకో శరీరంకి మొత్తం ఆయాసం అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. కానీ ఒక మనిషి బాధపడుతుంటే మనం ఆనందపడుతున్నామంటే మనలో ప్రేమ లేదని అర్థం. ఒక మనిషిని మనం బాధ పెడుతున్నామంటే ఏంటి? కాలుకు దెబ్బ తాకింది అనుకో, నోరు నవ్వుతుందా? కాలుకి ఎక్కడ దెబ్బ తాకితే కంటిపోయి నీరెందుకు కారాలి, నోరు బాధపడాలి చెప్పండి? అలా ఉన్నవాడు క్రైస్తవులు మొత్తం. మనం డినామినేషన్లుగా ఇక్కడ అక్కడ అని మొక్కలు అయిపోయినాం. కానీ బైబుల్ చెప్పేది వేరు, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది వేరు. మినిస్ట్రీల పేరు పెట్టుకొని రకరకాలుగా కాదు. అవన్నీ పక్కకు పెట్టండి. క్రీస్తు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట. వీటికి పైన పరిపూర్ణమైన అనుబంధమైన ప్రేమను ధరించుకొని క్రీస్తును అనుగ్రహించే సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు. ఇందుకొరకే మీరు పిలువబడతారు. ఒక్క శరీరముగా పిలువబడ్డాం మనం అందరం ఒకే శరీరంగా. అందులో వివాదం ఉండదు. మనకు అవయవంలో ఏదైనా వివాదం ఉంటుందా? ఉండదు. ఒకదానికొకటి పరామర్శించుకుంటూనే ఉంటాయి. గమనించండి. దాన్నే 12వ అధ్యాయంలో మంచిగా సుదీర్ఘంగా దాన్ని మంచిగా చెప్పిండు ప్రియమైన దేవుని పిల్లలు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 4:32 చూడండి. మనం అందరం ఎలా ఉండాలంటే ఒకరి ఎడల ఒకరు, లాస్ట్ వచ్చిన అదే, ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు క్షమించుడి. ఈ క్షమాపణ లేకుండా చేసిందండి మనుషుల్లో. మీరు గమనించారా? ఎందుకు ఇన్నిసార్లు చెప్తుంది దేవుడు? క్షమాపణ కలిగిన వాళ్ళే పరలోకం వెళ్తాం. లోక సంబంధులకు పగా ప్రతీకారం ఉంటుంది. మీరు లోక సంబంధులు కాదు. మీ పౌరస్థితి ఎక్కడ ఉందన్నాడు? పరలోకం. 31వ వచనం చూడండి. అందులోనే 31వ వచనం 30 నుంచి చదవండి. 30 నుంచి చదివితే చాలా బాగుంటుంది. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్ట మనకు ఉందా అండి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుడితే ఇది ఎక్కడ వచ్చింది? ఇది మధ్యలో వచ్చింది, మధ్యలో తీసేసుకోవాలి. అది పుట్టుకతో వచ్చింది కాదు. తెలుసా? ఈ దుష్టత్వం, ఈ ఆగ్రహం, ఈ అంతా ఎక్కడానికి వచ్చింది? దుష్టుడు మనలో తెలియకుండానే ప్రవేశపెట్టిను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. మనుషులు వివిధమైన తంత్రములను కల్పించుకుని దేవుని దూరం అయిపోయారు. అదే దుష్టత్వం, అదే క్రోధత్వం. అంతా ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? అన్నీ దుష్టునికి సంబంధించినవి. దేవునికి సంబంధించినవి కాదండి. దేవునికి సంబంధించినవి ఏంటి? ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమ అన్నీ ఎవరికి సంబంధించినవి? దేవునికి సంబంధించినవి. మనకి ఈ ఎందుకు వచ్చినాయి చెప్పండి.
మన దేవుణ్ణి ఎరగలే. మనం అన్యజనులం కదండి. అన్యజనులు, మన తల్లిదండ్రులు కూడా అన్యజనులు కాబట్టి మన తల్లిదండ్రులు ఏం పాటించడో అవి పాటించుకుంటూ వచ్చినాం. తర్వాత క్రీస్తుని నమ్మిన తర్వాత మన పుట్టుక పరమార్థం అర్థమైన తర్వాత మనం ఎలా ఉండాలి, ఏంటి, ఎదటి మనిషి పట్ల మనం ఎలా ప్రేమ కలిగి ఉండాలని ఏది జీవ గ్రంథము మనకు నేర్పించింది. పరిశుద్ధాత్మ మనకు బోధిస్తున్నాడు. నాయనా, మీరు ఇలా ఉండాలి బిడ్డ, మీరు ఇలా బతకాలి ఖచ్చితంగా. పరలోకపు తండ్రికి మీరు పిల్లలు అవ్వాలంటే ఖచ్చితంగా ఇది ఆత్మ సంబంధమైనది. ఆత్మలోకి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మీ శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు మీకు, కానీ వాళ్ళకు మీ క్రమం నేర్పించలే. వాళ్ళు బూతులాడవచ్చు, తిట్టవచ్చు, వాళ్ళని చూసి నువ్వు పెరగవచ్చు, జీవితం నాశనం అయిపోయింది. మీకు తెలియకుండానే ఆ మాయలో పడిపోయారు. కానీ ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మీరు పిల్లలు కావాలంటే ఇగో ఈ ఉండొద్దు నాయన, మీకు ఈ ఉండొద్దు. పరలోకపు తండ్రి చెప్తున్నాడు. ఈ తండ్రికి మీకు అంటే ఇప్పుడు ఆత్మ సంబంధంగా చెప్తుండు బోధ. ఈ ఉన్నవాళ్ళు ఆయన పిల్లలు కాదు, ఈ లేకుండా చేసుకున్నవారు ఆయన పిల్లలు అన్న దాని మీద అపోస్తుడైన పౌలు గారు ఉన్నతమైన మాటలు చెప్తున్నాడు. మీరు గమనించండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించాలి. అవి మీలో ఉన్నాయి అనుకో చాలా కష్టం నాయన. పరలోకం రారు బిడ్డ. అంత మంచి ప్రేమగల తండ్రి. మనలో ఇవన్నీ ఉన్నాయి. దేవుని నామానికి ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా నాలో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. నేనే ఒప్పుకుంటున్నా, ఇవన్నీ ఉన్నాయి నాలో. కానీ ప్రభు వాక్యాన్ని చదువుకుంటూ బాప్టిజం తీసుకున్న కాంచెలు ఒక్కొక్కటి తీసుకుంటూ నిమ్మలంగా వెళ్తున్నా. కోపం ఉంటుంది. ఇప్పటికీ నాకు విపరీతమైన కోపం వస్తుంటుంది. కొద్దిసేపు నేను కన్ను మూసుకొని ఆగుతా. అని ఏంటి ఈ కోపం మీద ఇంత భయంకరంగా వస్తుందని తగ్గి ఇంకా ఉంటాయి, లోపాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇది నిరంతరం సాధన. రాత్రి భక్తులు ఎవరు గారు. ఒప్పుకున్నాం అనుకోండి, వదిలిపెట్టుకోవాలి తప్ప కప్పుకోవద్దు అసలు. గమనించండి. కింది వచనం చూడండి ఏమంటున్నాడు. విసర్జించడం అని చెప్తూ 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణావృద్ధులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమించాలి అంటున్నాడు. దేవుడే క్షమించగా ఎంత పాపిష్టులం మనం, ఎంత పాపలం చెప్పండి. ఇంత భ్రష్టులమైన మనల్ని ప్రేమతో క్షమిస్తే సాటి సహోదరులను మనం క్షమించకపోతే మనం ఎందుకు వెళ్తాడే పరలోకం? క్షమాపణ ప్రేమ కలిగిన వాడే పరలోకంలో ఉంటాడు తప్ప దుష్టత్వం కలిగినోడు ఏ ఒక్కడు పరలోకం వెళ్ళడానికి ఖచ్చితంగా తేటగా నేను చెప్తుందా, బైబిల్ చెప్తుందా? బైబిల్ ఏమైనా మర్మాలు ఏమైనా ఉన్నాయా? క్లియర్గా అర్థమయ్యేటట్టుగా రాసిండు. అదేనా కదా? ప్రతి ఒక్కరికి మనకు సరళమైన భాషల మంచి తెలుగు లిటరేచర్లో ఖచ్చితంగా మనకు అర్థమయ్యే రీతిలోనే క్లియర్ కట్గా రాసిండు కదా. ఇందులో ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా? ఇందులో ఏమైనా అర్థం కాకుండా ఏమైనా మర్మంగా ఉందా? చాలామంది మర్మం అంటారండి. మర్మం లేదు, ఏమి లేదు. ఆయన మొత్తం రాసేసిండు, మొత్తం నువ్వు ఎలా ఉండాలి ఏం కదని. మీరు గమనించండి. ఖచ్చితంగా రాయించిండు. ఎందుకు రాయించిండు ఇరికినా? మనల్ని ఏ ఒక్కరిని నరకానికి వెళ్ళిపోకూడదు, పోగొట్టుకోకూడదని. నా బిడ్డలు నా దగ్గర రావాలి, నా స్వరూపము, నా బిడ్డలు. తల్లి గర్భములో నేను 9 మాసాలు వాళ్ళని కంటికి రెప్పలా నేను కాపాడుకున్నా. వాళ్ళు రాకమునిపై అనంతమైన విశ్వాన్ని సిద్ధం చేసిన. ఇదంతా చూడాలి, నా గురించి బతకాలని నేను పండించిన పంట మొత్తం చక్కగా కాలాలను ఋతువులను అనుభవించాలి, నా గురించి బతకాలి, నా గురించి తెలియకుండా బ్రతుకుతున్న జనాంగాలకు ఎలుగెత్తి చాటాలి అన్నది దేవుని నియమం. అందుకోసమే కదా మనల్ని అందరూ నిలబెట్టింది. అన్ని విషయంలో కదా మాదిరిగా మనం ఉండవలసింది. మనం దేవుని మాటలు చెప్పడానికి ఇష్టపడతాం, బతకడానికి ఇష్టపడదు. మన బ్రతుకు ఆయన చూస్తాడు తప్ప మాటలు ఎన్నో చెప్తాం, కానీ మాటల ప్రకారంగా మనకు లేకపోతే ప్రయోజనం ఏంటండి? నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటే కదా, మీరు వింటారు కదా. 4 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. 5వ సువార్తగా నా బ్రతుకుంటేనే పరలోకం వెళ్తాం. అదే చెప్పిన క్రీస్తు పత్రిక మీరు కారా అంటాడు పౌలు గారు. పత్రికగా మీరు మారిపోవాలంటే ఏముండాలి? హృదయం నిండా దేవుని వాక్యము నింపుకోవాలి. అందుకనే జీవ నదులు హృదయంలోంచి బయలుదేరును. మీరు నదులు బయలుదేరితే ఏమైపోతాయి? అనేకులమైన దాహాన్ని తీర్చే. మురిక్కుంటా అయితే మురికిళ్ళు అయితే ఎక్కడ పోతాయండి? అంతకుముందు ఫస్ట్లో అనుకుంటా కరోనా టైంలో నిత్య జీవం గురించి నీటి బుగ్గ అని మాట్లాడినా, మీకు గుర్తుందా? నిత్య జీవము నీటి బుగ్గ, జీవ నదులు బయలుదేరుతాయి. అదే మురికి నీళ్ళు కూడా బయలుదేరుతాయి. అలలు మురికి అంటే అవి శుద్ధి చేసేది ఏంటి? మనలో ఉన్నది మన అంతరంగాన్ని శుద్ధి చేసేది, మనల్ని పవిత్రపరిచేది దేవుని వాక్యం, జలం.
ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించండి. క్షమించాలంటే 32 మళ్ళీ చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించండి. క్షమాపణ కలిగితేనే ఉంటేనే మనకు క్షమాపణ దొరుకుతుందని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 చూడండి. త్వరగా మత్తయి సువార్త యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాటలు. 4 సువార్తల్లో యేసుక్రీస్తు చాలా సుదీర్ఘంగా మాట్లాడిన, కొన్ని పేతురు శిష్యులు మాట్లాడినవి ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం యేసుక్రీస్తు ఎక్కువ మాట్లాడిన మాటలే మనకు కనిపిస్తుంది. 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21, 22, 18. ఆ సమయము పేతురు ఆయన దగ్గర యుద్ధకు వచ్చి, తెలుసు కదా నాయన మరి నా సహోదరుడు మరి క్షమించాలంటే అన్ని చెప్తున్నావు, మంచిగానే ఉంది, అన్ని చెప్తున్నావు ప్రభువా, అన్ని వింటున్నా, డౌట్ వచ్చింది నాకు. మరి డౌట్ అనేది క్లారిఫై చేసుకుంటే బెస్ట్. ఏమంటే యేసుక్రీస్తు అడిగిండు టక్కున, ఏదన్నా ముందే సన్మానమైన ఏమంటే ఒక 2 మాటలు అనిపించుకోవాలన్నా, ఏదైనా పోయి డౌట్ క్లియర్ చేసుకోవాలన్నా పేతురు గారే టక్కున. ఎవ్వరు అడగ డౌట్ రాలే, సముద్రమే నడితే ప్రభువా నీవే అయితే నేను నీ దగ్గర రానా అంటాడు. ఈయనే ఎవ్వరు అడగరు, ఎవరికి లేనికి వచ్చి ముందు తొందరగా ఉంటుంది ఇక వచ్చేసాడు. అలా చూడక టక్కున తిరిగిపోయింది, మునిగిపోతుంది. ప్రభు అనే వరకల్లా అల్పవిశ్వాసి నమ్మినావు కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ అల్లడకు నువ్వు ఇదే అయిపోయినావు అని మళ్ళీ చేయబట్టి సముద్రం మీద యేసుక్రీస్తులా నడిచిండు ఎవరనంటే పేతురు గారే. అలాంటి దండిత ఎవరికి లేదు తెలుసా, పేతురు గారికి ఉంది. గద్దించిండు, ఎందుకు నువ్వు నమ్మలేదు, మనస్ఫూర్తిగా ఎందుకు నమ్మలేదు నువ్వు? కొద్ది దూరం వచ్చిండు, ఇటాడు చూసి అల్లడు చూసి. ఆ డౌట్ రావద్దు. దేవునిలోకి వచ్చిన తర్వాత కొంతకాలం వచ్చే శ్రమలు ఇబ్బందులు వచ్చినాయంటే ఇటాడు చూస్తే ఏమైపోతాం మనం? మన బ్రతుకు నావ మునిగిపోయింది, అంతేనా కాదా? శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు అందులోనే ఆనందిస్తూ అందులోనే దగ్గరగా ఉండాలి ఖచ్చితంగా. ఏ టైంలో విడుదల ఇస్తాడో ఏ టైంలో చేస్తాడో తెలిసిపోద్ది. ఎన్నో మందులు అయినా ఏం చేసినా ఒళ్ళంత మంటలు పోట్లు ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు అన్ని కుదుటపరుస్తూ నిమ్మలంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ దేవుడు నడిపిస్తుందంటే మనం ఎమ్మటే జరిగితే బాగుండు అనిపిస్తుంది. నాకు కూడా అనిపించేదాన్ని, ఎమ్మటే అయిపోతే బాగుండు, ఎందుకు నాకు ఇట్లా అయిపోయింది, మామూలు ఇబ్బందా మామూలుగా ఇదా, ఉదాహరణ తర్వాత దెబ్బ మీద దెబ్బ ఇదైపోయింది మొత్తం. అక్కలు కానీ మా అన్నదమ్ములు కానీ అందరూ ఎందుకు ఇలా అయిపోయింది, దేవుడు నమ్మినోడా ఎందుకు ఇట్లా అయిపోతుంది వీరికి, వాళ్ళు ఒకటిగా. మీరు గమనించండి, బాగా చూడలేక మీరు గమనించండి. ఏ టైంకి విడుదల ఇవ్వాలనో ఆ టైంకి నిమ్మలంగా ఇస్తాడు. కానీ మనకు తొందరపాటు ఉంటే మనిషిగా సహజంగా మనకేమిటి, అమ్మో తొందరగా అయిపోతే బాగుండని మనం అనుకుంటాం. మనం ఎంత చేసినా కూడా ఆ టైం వచ్చేదాకా ఓపికతో ఉండవలసింది తప్ప మనం అనుకుంటే జరిగేది కాదు, మందుల వల్ల జరిగేది కాదు, దానివల్ల జరిగేది కాదు. ప్రియమైన దేవుని ద్వారా ఒకసారి చూడండి, పేతురు గారు వచ్చి అడుగుతుంది, డౌట్ వచ్చింది, అయ్యా మరి నా సహోదరుడు నా పట్ల 7 మార్లు నన్ను దూషించడమో తిట్టడమో ఏదో ఒకటి అపరాధం చేసి ఏదన్నా అయితే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి అని డౌట్ వచ్చింది ఆయన. బైబిల్లో ఇది ఉన్నతమైన మాట అండి. యేసుక్రీస్తు గొప్ప, ఇక్కడ రాయబడ్డ మాట మీరు గమనించండి. ఎన్నేళ్ళ దాకా అన్నాడు? లైఫ్ టైం మొత్తం క్షమాపణ కలిగే ఉండమన్నాడు. ఇక నువ్వు పరలోకం రావాలనుకుంటున్నావా, ఇది నీకు ఆయుధంగా నువ్వు ధరించుకో. ఇక ప్రేమనే, పరిపూర్ణమైన ప్రేమను అనుబంధంగా నువ్వేం చేయాలి, ధరించుకో. ఈ ధరించుకున్నాడట క్షమిస్తాడట. డౌట్ వచ్చింది మరి పేతురు గారు, వీడు ఇట్లాంటుడు వాడు అట్లాంటుడు, మరి నేను అసలే అగ్రగణ్యుడుగా ఉన్నా, అన్ని అవమానాలు వస్తాయి ఇవన్నీ వస్తాయి, మరి కథ ఏంది, ఏం చేయాలి, వాడు నా పట్ల తప్పు చేసిండు, నేను ఎన్నిసార్లు క్షమించాలను, నీ లైఫ్ మొత్తం క్షమించమని, నువ్వు బతుకున్నాను నువ్వు మొత్తం క్షమించమని ఒకటే మాట. ఎందుకు క్షమించాలి బతుకంతా? నువ్వు పరలోకం వెళ్ళాలంటే క్షమించాలి. నువ్వు పరలోకం తండ్రి కుమారుడు కావాలంటే, కుమార్తె కావాలంటే క్షమాపణ కలిగే ఉండాలి. క్రోధము, ఆగ్రహము ఇవన్నీ మన పైన చదువుకున్నాగా, అల్లరి అన్నీ దూషణ ఎవరికి సంబంధించినవి? దేవునికి సంబంధించినయా? కాదు, మనకు తెలియకుండానే దుష్టుడు పెట్టిండు. ఎందుకంటే మన హృదయం అనేది వైట్ పేపర్ లాగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటిది, బోసి నవ్వులు, మంచిగా అందంగా పిల్లలు చక్కగా, వాళ్ళకేమన్నా ఎత్తులు జిత్తులు తెలుసా? మనం అబద్ధం ఆడతాం, పిల్లలు అబద్ధం ఆడతాం, అన్నీ మనమే నేర్పిస్తాం. దేవా వీళ్ళు మార్చేయమంటాం, చేసేదాన్ని మనం చేస్తాం. ఆడ ఉన్నా కూడా లోపల ఉన్నా కూడా లేడని చెప్పు, అబద్ధాలని పిల్లలకు మనమే నేర్పుతాం. తర్వాత ఏమంటాం, దేవా నా పిల్లలు ఇలా అయిపోతున్నాను. మనం ఏంటి నువ్వు చెప్పేది అసలు ఆలోచించిరా? చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని దిద్దుకోవాలి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నా, చదవండి అన్న. ఆ సమయంలో పేతురు యేసు వచ్చి
ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్ల మట్టుకే కదా. అంటే 7 అంటే సంపూర్ణ సంఖ్యకు సంపూర్ణత అనమాట. 7 మార్లు చదివి భూమినిగా దేవుడు మొత్తం పని మొత్తం చేసి ముగించింది ఏది? 7వ దినం. 7 అనేది ఒక సంఖ్యకు ప్రాధాన్యత ఉంటుంది. బైబిల్ అంతట్లో మీరు చూడండి, 7 అనేది సంపూర్ణతకు సూచన. ఈయనేమంటాడు? 1 2 3 4 5 6 7 7గా సంపూర్ణతకు సూచన కదా. నువ్వు దీనికి ఏం చెప్తావని పేతురు గారు యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఇస్తున్న వివరణ మంచి మాట. అందుకు యేసు అతనితో ఇట్లా పేతురుతో ఇట్లా అంటుడు, 7 మార్ల మట్టుకే కాదు, 78 ఏళ్ళ మట్టుకు, 7 ఏళ్ళ మట్టుకు అంటే 70 7 ఏళ్ళ మాటల మట్టుకు అంటుంది. ఇంతవరకు నువ్వు క్షమించాలి అంటుంది. అంటే ఏంటి? ఎందుకంటుంది ఈ మాట? మీరు ఈ లోక సంబంధులు కాదు, అన్నీ మీరు కానే కాదు, లోకంలో ఉన్నట్టుగా మీ హృదయంలో ఇలాగ ఉండకూడదు. నేను క్షమించాను, నేను ప్రేమించాను, చచ్చిపోతున్నా కూడా నేను క్షమించే గుణం ఉంది కదా. మరి మీకెందుకు ఉండదు నాయన? మీరు ఉండాలి, పరలోక సంబంధులు మీరు. అందుకని ఒక మాట అంటాడు, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఈ ఒక్క జనము మధ్య నుండి మీరేదైతే తప్ప మీకు రక్షణ అన్నాడు. మీరు గమనించండి, చాలా టైం అయింది, ఆకలి కూడా అవుతున్నట్టుంది. మీరు చెప్పవలసిన చాలా ఉన్నాయి, ఇది అయిపోయేది కాదు. ఈ క్షమాపణ గురించి వచ్చే వారం మళ్ళీ చెప్తా. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఒకసారి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈస్టర్ పండుగ సంవత్సరాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, పండుగలు వస్తున్నాయి, పోతున్నాయి. పండుగ చేసుకోవడం కంటే దేవుని ఆజ్ఞ వినుట, ఆజ్ఞను పాటించుట దేవునికి ఎంతో సంతోషం. మంచిది. మన జీవితాల్లో ఈ 2026లో చక్కగా మరి దేవునికి దగ్గరగా, లోకానికి దూరంగా, మనలో ఉన్న లోటుపాట్లన్నిటిని నేర్చుకుంటూ మార్చుకుంటూ దేవుని క్రీస్తు పునరుత్థానం యొక్క శక్తి మనమందరం పొందుకొని గొప్పగా బ్రతకాలని నా నిండు మనసుతో నేను మరి ప్రభువుకు ప్రార్థిస్తున్నాను. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పి ఉన్నాను. చెప్పబడిన ప్రతి మాట తండ్రి నాయన, మీరు మా బాగు కోరి, మా మేలు కోరి, మమ్మల్ని ప్రేమించి మేము ఆ నిత్య నరకానికి వెళ్ళిపోకుండా తండ్రి, మేము భూమి మీదనే మాకు ఇవ్వబడిన కాలంలో గుణపరచబడి దిద్దుకొని మార్చుకొని నీకు దగ్గరగా నాయన లోకానికి, లోకపు వార్తలకు, లోకపు జనులు ఆలోచించినట్టుగా లోక తలంపులు మాలో లేకుండా నీ వాక్యపు తండ్రి మా హృదయానికి తలంపులకు నీ వాక్యాన్ని కావలి పెట్టుకొని మా తలంపుల్లో, మా ఊహల్లో కూడా ఈ లోక వార్తలు రాకుండా చక్కగా తండ్రి నీ వాక్యాన్ని కావలి పెట్టుకొని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి నాయన. ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో ఎదుగు నిమిత్తము తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఇన్న ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ముద్రించండి. నీ పరిశుద్ధాత్మను నాయన సంపూర్ణంగా అనుగ్రహించి పరిశుద్ధాత్మ నడిపింపుతో, శక్తితో, బలంతో ప్రతి ఒక్కరిని తండ్రి బలపరచండి. ఏ బలహీనతల్లో తప్పిపోతున్నారో నీ బిడ్డలు తండ్రి, మీరే అందరి హృదయాలను పరీక్షించే నా తండ్రి, నా దేవా, ప్రతి ఒక్కరికి నీ ఆత్మతో సహాయం చేసి బలపరిచి స్థిరపరిచి నాయన నీ మహిమ కొరకు ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోమని, మీరే మహిమ పొందమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థనలు సమర్పించి బతిమలాడి వేడుకుంటాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యములోనికి నడిపించునుగాక. ప్రభునామం అందరికీ వందనాలు. క్రీస్తులో శుభాలు.